మిర్చి రైతులకు చేయూత విషయంలో కేంద్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల భేటీ ప్రారంభమైంది. కీలక భేటీలో మిర్చి రైతులకు మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం ద్వారా మద్దతు ధర విషయంపై కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులు చర్చిస్తున్నారు. ఏపీలో తాజా పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను చర్చించనున్నారు. అలాగే ఏపీ నుంచి మిర్చి ఎగుమతికున్న మార్గాలపై కూడా అధికారులు డిస్కస్ చేయనున్నారు. నిన్న మిర్చి రైతుల సమస్యల్ని కేంద్ర మంత్రితో పాటు ఉన్నతాధికారులకు చంద్రబాబు వివరించడంతో తాజా సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. ఈ భేటీకి సంబంధించి గోపి. ఏపీ మిర్చి రైతుల సమస్యలపై కేంద్రంలో కదలిక మొదలైంది. నిన్న చంద్రబాబు వ్యవసాయ శాఖ కార్యదర్శి అలాగే వ్యవసాయ శాఖ మంత్రితో చర్చలు జరిపిన తర్వాత ఆయన కొన్ని కీలక ప్రతిపాదనలు కేంద్రం ముందుంచారు. సో ఈ ప్రతిపాదనలపైన ప్రస్తుతం కృషి భవన్ లో ప్రస్తుతం కేంద్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, వాణిజ్య శాఖ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అలాగే ఏపీకి సంబంధించిన కేంద్ర మంత్రులు ప్రధానంగా రామ్మోహన్ నాయుడు అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ వీరు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అలాగే ఇటు అగ్రికల్చర్ సెక్రటరీ అలాగే కామర్స్ మినిస్ట్రీకి సంబంధించిన సెక్రటరీతో పాటుగా ఐసీఏఆర్ కి సంబంధించిన డైరెక్టర్ తో పాటుగా ఇటు ధరల స్థిరీకరణకు సంబంధించిన ఉన్నతాధికారులు వీరంతా కూడా ఎక్స్పోర్ట్స్ విభాగాన్ని చూసే ఉన్నతాధికారులు వీరంతా కూడా పాల్గొన్నారు. ప్రధానంగా ఏపీలో మిర్చి రైతులకు సంబంధించి 12 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అనేది జరగబోతోంది. 5 లక్షల ఎకరాల్లో పంటను సాగు చేశారు. కానీ గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది గణనీయంగా ధర పడిపోవడంతో ప్రస్తుతం రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి సో ఈ అంశంపై జోక్యం చేసుకోవాలి. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ఇటు 25% కాకుండా ఇంకా ఎక్కువ సరుకుని తీసుకోవాలి, ప్రొక్యూర్ చేయాలి అని చెప్పి నిన్న చంద్రబాబు కేంద్ర మంత్రిని అలాగే ఉన్నతాధికారులను కోరడం జరిగింది. అలాగే ఎగుమతులు పెంచేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని, అంతేకాకుండా ఇటు ఐసీఐఆర్ డిసైడ్ చేసిన ధరలు ఏదైతే ఉందో దాన్ని కూడా మార్చాలి అని చెప్పి కూడా చంద్రబాబు సూచించడం జరిగింది. ఐసీఐఆర్ ముఖ్యంగా ప్రతిపాదిస్తున్న ధరలు అనేవి రైతులు ఉత్పత్తి చేసే వ్యయం కన్నా ముఖ్యంగా దానికి సరితూగడం లేదు అన్న అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. వాటితో పాటుగా కేంద్రం కొంత భరాయిస్తే రాష్ట్రం కొంత భరాయించే విధంగా కూడా మేము అందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ అంశాన్ని ఏపీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని దీన్ని కూడా మీరు పరిశీలించాలి అని చెప్పి చంద్రబాబు కోరారు. సో వీటన్నిటి ప్రతిపాదనలపైన కూడా ప్రస్తుతం ఉన్నతాధికారుల సమావేశం కొనసాగుతోంది. శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఇటు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. మిగతా మంత్రిత్వ శాఖలతో కూడా సమన్వయం చేసుకుని ఈ అంశాన్ని పరిష్కరించాలి, రైతులకు చేయూతగా ఉండాలి అని చెప్పి ఆదేశించిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. దీని తర్వాత కేంద్రం ఆలోచన ఏంటి, ఏపీ మిర్చి రైతులను ఏ విధంగా ఆదుకోబోతుంది అన్న సమాచారాన్ని ఏపీ ముఖ్యమంత్రికి, ఏపీ ప్రభుత్వానికి తెలియపరచడం జరుగుతుంది. తద్వారా ఏపీ మిర్చి రైతులకు సంబంధించి వారికి చేయూతనిచ్చే విషయంలో అలాగే తదుపరి ఏ విధంగా కేంద్రం సాయం అందించబోతోంది, రాష్ట్రం ఏ విధంగా రైతులను ఆదుకోబోతుంది అన్న దానికి సంబంధించి ఒక స్పష్టత అనేది రాబోతోంది. గోపి, అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఈ సమావేశం దేశవ్యాప్తంగా ఉన్న మిర్చి రైతులకు సంబంధించి చేస్తున్నారా, లేదంటే ఏపీలో ఉన్న ప్రస్తుత సమస్యపై ఈ సమావేశం జరుగుతుందా? ప్రధానంగా ఏపీలో దేశంలో ఉత్పత్తి అయ్యే మిర్చి పంటలో 50% మిర్చి పంట ఏపీ నుంచే ఉత్పత్తి అవుతుంది. సో ప్రధాన సమస్య ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి, ఎందుకంటే తెలంగాణలో కూడా మిర్చి పంట అనేది పండుతుంది. సో తెలంగాణలో కూడా ధర లేకపోవడంతో అంతర్జాతీయ స్థాయిలో వాణిజ్య పంట కావడంతో అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాలు ఏవైతే ఇప్పటివరకు ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్న పంట ఏదైతే ఉందో అది పూర్తిగా ఇంపోర్ట్స్ అనేవి తగ్గిపోయాయి. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో కూడా ధర తగ్గడంతో క్వింటా ధర 10,000కు పడిపోయింది. గత ఏడాది క్వింటా ధర 30,000 పలకడంతో భారీ స్థాయిలో ఏపీలో మిర్చి పంటను సాగు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ గతేడాది ఉన్న ధర లేకపోవడంతో ఇప్పుడు రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఎకరానికి 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు పెట్టుబడి, ఇప్పుడున్న ధర చూస్తే ఎకరానికి 10 క్వింటాల వరకు కూడా ఉత్పత్తి వస్తుంది. పురుగు మందులు కానీ అలాగే ఉత్పత్తికి సంబంధించిన వ్యయానికి సంబంధించి రైతులు కూలీలు వీటన్నిటికి సంబంధించిన ఖర్చు ఇవన్నీ చూస్తే కనుక రైతులకు ఏవి మిగిలే పరిస్థితి లేదు. కాబట్టి సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని చెప్పి రైతులు ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగానే రైతుల ఆవేదన దృష్టిలో ఉంచుకుని నిన్న
యాక్చువల్ గా అయితే కేంద్ర మంత్రులతో సమావేశాలు అనేవి ఉంటూ ఉంటాయి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి. కానీ నిన్న వ్యవసాయ శాఖ కార్యదర్శితో చంద్రబాబు భేటీ అయ్యారు. వర్చువల్ గా శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సో ఖచ్చితంగా రైతులకు న్యాయం చేసే దిశగానే మేము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది. సో అందులో భాగంగానే నిన్న చంద్రబాబు ఇచ్చిన ప్రతిపాదనలపై ఈ రోజు అత్యవసరంగా వ్యవసాయ శాఖ అలాగే వాణిజ్య శాఖ ఉన్నతాధికారుల సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రతిపాదనలపైన దాంట్లో కూడా సాధ్యాసాధ్యాలు ఏంటి అనేవి పరిశీలించిన తర్వాత కేంద్రం ఏ విధంగా మిర్చి రైతులకు చేయూతనివ్వబోతోంది అన్న అంశానికి సంబంధించి రాష్ట్రానికి సమాచారం ఇవ్వబోతోంది. ఇది కేవలం ఏపీకి సంబంధించి కాదు, దేశవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న మిర్చి పంటకు సంబంధించిన అంశంగా కూడా మనం పరిగణించాల్సి ఉంటుంది.